జీఎస్టీ అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్ష విధానానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధానికి ఇవాళ లేఖ రాయాలని నిర్ణయించారు. అన్ని ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు జీఎస్టీ వర్తింపచేయడం వల్ల కేవలం తెలంగాణకే కాకుండా అన్ని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. నీటి పారుదల, మంచినీటి పథకాలు, గృహ నిర్మాణం, రహదారుల నిర్మాణం లాంటి కార్యక్రమాలకు జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జూలై 1 ముందు ప్రారంభించిన ప్రాజెక్టులకు జీఎస్టీ వర్తింపచేయడం వల్ల 19,000 కోట్ల నష్టం జరుగుతోందని సీఎం అన్నారు. కేవలం తెలంగాణే కాకుండా అన్ని రాష్ట్రాలు ఈ నష్టం ఎదుర్కొంటుందన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. రెగ్యులర్ గా డ్రైవ్ నిర్వహిస్తున్న మందుబాబుల్లో మార్పు రావడం లేదు. తప్పతాగి రోడ్లపైకి దూసుకొస్తున్నారు. అంతేకాకుండా పట్టుబడిన వారు బ్రీత్ అనలైజర్ కు సహకరించకుండా చుక్కలు చూపిస్తున్నారు. ఈ డ్రైవ్ లో మొత్తం 23 వాహనాలను సీజ్ చేశారు. ఇందులో 8 కార్లు, 14 బైకులు, ఒక ఆటో ఉన్నాయి. పట్టుబడిన వారికి రేపు కోర్టులో హాజరుపరిచి కౌన్సిలింగ్ ఇచ్చి తగు చలానా విధిస్తారు. డ్రైవ్లో భాగంగా మనం ఇక్కడ విఎల్సిసి మన జానారెడ్డి గారి ఇంటి దగ్గర చేయడం జరిగింది. దాంట్లో మనకు ఇప్పటివరకు 20 వెహికల్స్ వయోలేటర్స్ దొరికారు. మనకు వాళ్ళు తాగి వాహనం నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాళ్ళు వాహనం నడపడం జరిగింది. దాంట్లో 7 కార్లు ఉన్నాయి, 12 ఏమో 2 వీలర్స్ ఉన్నాయి, ఒక ఆటో ఉంది. వీళ్ళందరికీ మండే కౌన్సిలింగ్ కండక్ట్ చేసి ట్యూస్డే రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి లీగల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. మహిళలు ఒక్కరే ఉన్నారు. నంద్యాల సభలో సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంది. జగన్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించింది. ఏం జరిగిందో నివేదిక ఇవ్వాలంటూ కర్నూలు కలెక్టరు నంద్యాల ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేశారు. దీంతో జగన్ కు నోటీసులు జారీ చేశారు కర్నూలు కలెక్టర్. ముఖ్యమంత్రిని నడి రోడ్డులో కాల్చినా తప్పులేదన్న వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్. జగన్ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని, అతని మానసిక స్థితి సరిగ్గా లేదని మంత్రి గంటా అన్నారు. విశాఖ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలని, వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందన్నారు. నంద్యాలలో సభ పెట్టి చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు గంటా. హత్య రాజకీయాలు చేయడం జగన్ కు అలవాటేనన్నారు మంత్రి పరిటాల సునీత. అనంతపురంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం వర్క్ షాప్ కార్యక్రమంలో మంత్రి సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో మంజూరైన 1,85,00,000 రివాల్వింగ్ ఫండ్ ను రైతు సంఘాలు, సమాఖ్యలకు అందజేశారు. అనంతరం రాప్తాడు నియోజకవర్గంలోని 31 మందికి చంద్రన్న బీమా ద్వారా 30 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. నంద్యాల సభలో సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడిన తీరు బాధాకరమన్నారు సునీత. జగన్ పై జిల్లా తెలుగు మహిళా విభాగం గుంటూరు ఎస్పీకి కంప్లైంట్ చేసింది. కర్నూలు సభలో సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. పొరపాటున జగన్ సీఎం అయితే ప్రజలకు రక్షణ లేకుండా పోతుందన్నారు. సీఎంనే రోడ్డుపై కాల్చిన తప్పు లేదనడం ఫ్యాక్షన్ సంస్కృతికి చిహ్నమన్నారు. తమకు రక్షణ కల్పించవలసిందిగా గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావును కోరారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం సందర్శించింది. ప్రాజెక్టు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న అధికారులు విడివిడిగా రిపోర్టులు తయారు చేయనున్నారు. ఐఏఎస్ల నివేదికల ఆధారంగా సీఎం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా నేతృత్వంలో బృందం ప్రాజెక్టు పనులను పరిశీలించింది. విజయవాడలో 5 రోజుల క్రితం మిస్ అయిన డాక్టర్ సూర్యకుమారి కథ విషాదాంతమైంది. నెడమానూరు రైల్వే ట్రాక్ పక్కన ఉన్న కాలువలో ఆమె మృతదేహం లభ్యమైంది. అంతకుముందు విజయవాడలో రైవస్ కాలువలో ఆమె బైక్ లభ్యమైంది. దీంతో సూర్యకుమారి కాలువలోనే దూకిందంటున్న అనుమానంతో గాలింపు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కాలువ మొత్తం గాలించారు. చివరికి నెడమానూరు దగ్గర ఆమె డెడ్ బాడీ లభ్యమైంది. డాక్టర్ సూర్యకుమారి అదృశ్యం మృతి కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సూర్యకుమారి ఎందుకు చనిపోయిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్ లో కాపాడాలంటూ ఆందోళన చేశారు కాంగ్రెస్ నేతలు. పోలో గ్రౌండ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న ఎన్సీసీ విద్యార్థులకు, ఆర్మీ అధికారులతో పాటు పోలీసులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. సేవ్ బైసన్ పోలో గ్రౌండ్ అంటూ ముద్రించిన ఫ్రెండ్షిప్ బ్యాండ్లను పంచిపెట్టారు. విద్యార్థులకు, ట్రైనింగ్ కు వినియోగిస్తున్న ఈ గ్రౌండ్ ను ప్రభుత్వం సెక్రటేరియట్ కట్టకుండా చూడాలని కోరారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎన్నికైన సందర్భంగా నెల్లూరులో సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగు జాతి ముద్దుబిడ్డగా
రాజకీయాల్లో ఎన్నో మహోన్నత పదవులు అలంకరించిన వాటికి వన్నె తెచ్చిన వెంకయ్య విజయంపై నెల్లూరు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో అత్యుత్తమ పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ఆ పదవికి వన్నె తెస్తారన్నారు. మెడికల్ కాలేజీ సాధన కోసం ఆమరణ దీక్షను కొనసాగిస్తామన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కాలేజీ ఏర్పాటుపై కేసీఆర్ ఇచ్చిన హామీని గతంలో అనేకసార్లు గుర్తు చేసినా ఫలితం లేకపోవడం వల్లే ఆమరణ దీక్షకు దిగామన్నారు. కేసీఆర్ స్వభావం తెలిసిన వ్యక్తిగా తనపై ప్రేమతో జానారెడ్డి దీక్ష విరమించాల్సిందిగా సూచించారని, అయితే తాను మాత్రం కొనసాగిస్తామన్నారు. అమ్మాయిల కోసం జరిగిన గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. ఈ ఘటన విశాఖపట్నంలో జరిగింది. మధురానగర్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న చిన్నాకు అదే స్కూల్లో 8వ క్లాస్ చదువుతున్న దుర్గా ప్రసాద్ మధ్య గొడవ జరిగింది. తమ క్లాస్ అమ్మాయిల కోసం వచ్చామంటూ దుర్గా ప్రసాద్ చిన్నాతో గొడవ పెట్టుకున్నాడు. దీంతో ఈ విషయాన్ని తమ బంధువు సతీష్ తో చెప్పాడు చిన్న. అతను స్కూల్కు వచ్చి ఇద్దరికి మందలించి వెళ్లిపోయాడు. ఇది మనసులో పెట్టుకున్న దుర్గా ప్రసాద్ స్కూలు వదిలాక తన స్నేహితులతో కలిసి చిన్నాను తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనలో చిన్న తలకు బలమైన గాయమైంది. అతడు పడిపోవడంతో హుటాహుటిన స్కూల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్న చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. తమ కుమారుడు మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అమ్మాయి విషయంలో జరిగిన చిన్న గొడవ చివరకు ఓ విద్యార్థికి మృతికి కారణం కావడంతో స్థానికంగా సంచలనమైంది. సికింద్రాబాద్ మారేడుపల్లిలోని సెయింట్ జాన్స్ క్రికెట్ కోచింగ్ సెంటర్లో మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ను ఘనంగా సన్మానించారు. క్రికెట్ కోచింగ్ నేర్చుకుంది ఇక్కడే కావడంతో పాత కోచ్లతో ఉల్లాసంగా గడిపారు మిథాలీ రాజ్. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ అయ్యూబ్, బ్యాట్స్మెన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరి నాథ్తో పాటు పలువురు పాల్గొన్నారు. తాను విజయం సాధించిన తర్వాత మహిళలు క్రికెట్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని, కష్టపడితే తప్పక విజయం సాధిస్తామన్నారు మిథాలీ రాజ్. నంద్యాల వేదికగా సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన విపరీత మనస్తత్వానికి నిదర్శనమన్నారు శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష. జగన్ వ్యాఖ్యల వల్ల చంద్రబాబు ఇమేజ్ కు ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. 3 సార్లు సీఎంగా పనిచేసి ప్రపంచ దేశాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన చంద్రబాబును జగన్ విమర్శించడమను ఆమె ఖండించారు. ప్రతిపక్ష నేత హోదాను మరచి జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నంద్యాల ఓటమికి ముందే ప్రిపేర్ అయ్యి బ్యాలెన్స్ కోల్పోతున్నామన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల విలేకరుల శిక్షణా తరగతులు ఖమ్మంలో 2 రోజుల పాటు జరుగుతున్నాయి. సదస్సును ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. జర్నలిస్టులతో ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు. జర్నలిస్టుల ఫండ్ కోసం 30 కోట్లు కేటాయించిందన్నారు. ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు సహాయం చేస్తుందన్నారు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. అనంతపురం జిల్లాలో రైతుల పొలాల్లో కరెంటు వైర్లు, డ్రిప్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు దొంగలించే 2 అరెస్ట్ చేశారు సిసిఎస్ పోలీసులు. వీరి నుంచి 2 వాహనాలు, 4 లక్షల విలువ చేసే కరెంటు వైర్లు, డ్రిప్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. కాణేకల్ మండలం హాన్కనల్ గ్రామానికి చెందిన గలగల మారుతిరెడ్డి, అనంతరం పట్టణంలోని లెనిన్ నగర్ కు చెందిన షేక్ మస్తాన్ వలీలు తాగుడు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నారు. నిందితుడు మస్తాన్ వలీ దగ్గర ఓ మినీ వ్యాన్ ఉంది. దీనికి విద్యుత్ శాఖ బోర్డు పెట్టుకుని కరెంటు వైర్లు దొంగిలిస్తున్నారు. కూడేరు, సింగనమల, బెళుగుప్ప, ఎల్లనూరు తదితర ప్రాంతాలు చోరీలకు పాల్పడినట్టు తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో పిస్టల్ కలిగి ఉన్న వీరన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నెల్లికుదురు మండలం రత్తిరామ్ తండాకు చెందిన సురేందర్ సింగ్ ఆ పిస్టల్ను 30,000కు అమ్మి పెట్టవలసిందిగా డీల్ కుదిరింది. అందులో భాగంగానే తనకు ఇచ్చినట్లు వీరన్న చెప్తున్నాడు. ఈ పిస్టల్తో స్థానికుల్ని బెదిరించినట్లు తెలుస్తోంది. ఇతనిపై కేసు నమోదు చేశారు. నేరళ్ల ఇసుక లారీల దహనం ఘటనలో దళితులను అక్రమంగా పోలీసులు అరెస్టు చేశారంటూ సిరిసిల్ల జిల్లా ఎస్పీపై డీఎస్పీకి ఫిర్యాదు చేశారు నేరళ్ల గ్రామస్తులు దేవయ్య. ఎస్పీ విశ్వజిత్ తో పాటు సీసీఎస్ రవీంద్రపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. ఈ ఘటనతో సంబంధం లేని దళితులను అరెస్టు చేశారని ఫిర్యాదులోకి తెలిపాడు. వారి ఆచూకీ కోసం తన పోలీస్ స్టేషన్ కు వెళ్తే తనను కులం పేరుతో దూషించాడని, దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించాడు. స్టేషన్లో జరిగిన విషయాన్ని బయటకు చెబితే కుటుంబ సభ్యుల శవాలను ఇళ్లకు పంపిస్తామని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు.